తెలంగాణ పాలిటిక్స్ లో ఆయన సీనియర్ నేత. రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారా పెద్ద ఆయన. ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై చెప్పిన ఆయన తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం బాటలు వేస్తున్నారా? తన రాజకీయ వారసుడిగా తనయుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఆ యువనేత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమా? అయితే పెద్దారెడ్ల జిల్లాలో ఆ యువనేతకి ఖాళీ ఉందా? మరి నియోజకవర్గాల పునర్విభజనపైనే తండ్రి కొడుకులు ఆశలు పెట్టుకున్నారా? ఇంతకీ ఎవరా పెద్ద ఆయన, ఎవరా యువనేత? పెద్ద ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరం. ఓకే, మరి చిన్న ఆయన పోటీ ఎక్కడా? అసెంబ్లీకా, పార్లమెంట్కా? పెద్దారెడ్ల జిల్లాలో అమిత్ కు ఖాళీ ఉందా? 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర మంత్రి కావాలనే చిరకాల వాంఛ ఉందట. అయితే అది కలగానే మిగిలిపోయిందట. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారని చెప్తారు. అయితే తన కలను తనయుడు అమిత్ రెడ్డి ద్వారా తీర్చుకోవాలని గుత్తా భావిస్తున్నారట. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలని భావించిన సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నల్గొండ వర్గాల టాక్. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ నుంచి తనయుడి పొలిటికల్ ఎంట్రీ కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదట. దీంతో అమిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కండువా కప్పించారట. సీఎం రేవంత్ తో గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబానికి దగ్గరి బంధుత్వం ఉండడంతో కాంగ్రెస్ లో చేరిన తొలినాళ్లలోనే అమిత్ రెడ్డికి రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కిందని చెప్తారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి తనయుడు అమిత్ రెడ్డిని దింపేందుకు గుత్తా ముహూర్తం కూడా ఖరారు చేసినట్టుగా టాక్. రాబోయే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను బట్టి అమిత్ ను బరిలో దింపేందుకు సుఖేందర్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నారట. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అమిత్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అమిత్ కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా నియోజకవర్గాలు ఖాళీగా కనిపించట్లేదట. అసలు గత ఎన్నికల్లోనే నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు అమిత్ ఆసక్తి చూపారట. కానీ అప్పటికప్పుడు పార్టీ మారడంతో ఆయనకు బర్త్ దొరకలేదట. ఇక ఈ 2 ఏళ్లలో రాజకీయంగా అటు పార్టీ పెద్దలతో పాటు సీఎం రేవంత్ దగ్గర అమిత్ పట్టు సాధించారట. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, మున్సిపల్ ఎన్నికల వార్ రూమ్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా అమిత్ సక్సెస్ అయ్యారట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి అండ్ సన్స్ తో కూడా అమిత్ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారట. తండ్రి బాటలోనే వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారట అమిత్. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని అమిత్ రెడ్డి ఉత్సాహపడుతున్నారట. ఈ నమ్మకంతోనే సుఖేందర్ రెడ్డి తన వారసుడు అమిత్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారట. ఇక నియోజకవర్గాల పునర్విభజనపైనే గుత్తా ఆశలు పెట్టుకున్నారట. దాని ద్వారా తన తనయుడి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన భావిస్తున్నారట. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న నకిరేకల్, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు జనరల్ గా మారే అవకాశం ఉందని గుత్తా భావిస్తున్నారట. దీంతో నకిరేకల్ నియోజకవర్గంపై అమిత్ గురిపెట్టారని చెప్తున్నారు. అది సొంత నియోజకవర్గం కాబట్టి పరిస్థితులు కలిసొస్తే అక్కడి నుంచే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందట. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా నేతలందరితో సత్సంబంధాలు పెంచుకుంటున్నారట. చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సర్వేలు చేయించడం, పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ తెర వెనుక నుంచే అమిత్ నడిపించారట. అన్నీ తానే మున్సిపాలిటీని గెలిపించి కాంగ్రెస్ ఖాతాలో వేశారట. ఇక సర్పంచ్ ఎన్నికల్లో ఉరుమడ్లలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా సర్పంచ్ ని గెలిపించడంలో సక్సెస్ అయ్యారట. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డికి రాజకీయంగా బలమైన సంబంధాలు ఉన్న నియోజకవర్గాల్లో మిర్యాలగూడ కూడా ఒకటి. గతంలో ఎంపీగా పనిచేసిన గుత్తాకు మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్గొండ, దేవరకొండ సెగ్మెంట్లలో బలమైన అనుచర వర్గం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు అనుకూలిస్తే మిర్యాలగూడ నుంచి కూడా అమిత్ రెడ్డి పోటీ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న నకిరేకల్, మిర్యాలగూడ నియోజకవర్గాలు అమిత్ కు కలిసొచ్చే అంశంగా పెద్దాయన భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి అవకాశం రాకపోతే పార్లమెంట్ సభ్యుడిగా అమిత్ ను పోటీ చేయించాలని గుత్తా భావిస్తున్నారట. నల్లగొండ, భువనగిరి రెండింట్లో ఎక్కడో ఒక చోట ఎంపీగా అవకాశం వస్తుందని భావిస్తున్నారట. ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమైతే నల్లగొండ ఎంపీగా అమిత్ కు ఛాన్స్ లభిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మరోవైపు అసెంబ్లీలో అడుగు పెట్టాలనే తండ్రి కలను అమిత్ రెడ్డి నెరవేరుస్తారని గుత్తా వర్గం ఆశిస్తోందట.